కండిషన్స్ అప్లై ఏంటి? ఇది కొంత కొత్త ట్విస్ట్ లా కనిపిస్తుంది. తెలుగు లైవ్ బెట్ కండిషన్స్ అంటే నిజమైన ఎవరైతే ఆర్థికంగా అన్ని వనరులు లేకుండా ఇబ్బంది పడే వారు ఉన్నారో వారికి ఎన్నుకోవడానికి కోసం కొన్ని అవకతవకలు జరగకుండా వారికి అందే విధంగా ఫలాలు వాళ్ళకి అందే విధంగా మొట్టమొదటిగా చేసే సంకల్పం. ఈ రోజు మీరు మధ్యతరగతి కుటుంబాలు నిజంగా చెప్తున్నా ఈ రోజు పూర్తి స్థాయిలో ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. మధ్యతరగతి కుటుంబం అభివృద్ధి చేయలేని పరిస్థితిలో ఉంది. మీరు కొనుగోలు చేసే విధానంలో కూడా చాలా భారీగా తగ్గిపోయింది. మీ ఇప్పుడు FMCGలో కూడా కార్ల కొనుగోలు కూడా తక్కువైంది. అంటే ఆర్థికంగా పూర్తి స్థాయిలో మధ్యతరగతి కుటుంబాలు, చిన్న కుటుంబాలు అన్ని రకాల ఇబ్బందుల్లో సతమతం అవుతున్నారనేది వాస్తవం. వారిని ఆదుకునే సంకల్పమే ఇది. అది కూడా తప్పుదారి పోవద్దు, క్రమశిక్షణగా పని జరగాలి. ఎవరైతే నిజాయితీగా పూర్తి స్థాయిలో ఆర్థిక ఇబ్బందుల నుండి ఇల్లు లేని వారు ఇల్లు ఇవ్వాలని సంకల్పము, ఆర్థికంగా రేషన్ కార్డు ఇవ్వడము, వారికి కూడా రైసులు ఇవ్వడము, అంటే ప్రభుత్వ పరంగా వచ్చే ఏ కార్యక్రమమైనా ప్రభుత్వ పరంగా వారికి వచ్చే సంక్షేమ పథకాలకు పూర్తి స్థాయిలో అమలు జరగాలనే మంచి ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ప్రజల ముందుకు వెళ్తా ఉన్నది. ప్రతిపక్షాలు కూడా మీరు ఏం చేయకముందే మొదటి నుంచే లడలడా అని మాట్లాడుతుంటే ఇట్లా మాట్లాడే విధానం ఉంటది. తప్పు జరిగిందని మీరు వెలుతో చూపిస్తే అది మంచిగుంటది, కానీ తప్పు చేయకముందే స్టార్టే కాలేదు, స్టార్ట్ కాకముందే మీదికి పడితే ఎట్లా? అది కూడా దాన్ని కూడా వాళ్ళ స్థాయిని కూడా అదుపులో ఉంచుకొని మాట్లాడి పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిగా ప్రతిపక్షాలు ఉండాలి. కానీ ఏదో అయితే రమేష్ గారు ఏడాది పూర్తయింది, ఏడాదిగా ఇంకా నిజమైన లబ్ధిదారులకు ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నాం అని చెప్తే పబ్లిక్ అంటే ప్రతిపక్షాలని వదిలేద్దాం, పబ్లిక్ రిసీవ్ చేసుకోగలరా ఆ మాటల్ని? పబ్లిక్ నుంచి కొంత ఇబ్బందికర సిచ్యువేషన్ మీకు ఎదురు కదా, ఆల్రెడీ ఎదురవుతున్నట్టుందిగా గ్రామ సభల్లో. నేను ఎక్కడ ఎదురవుతుంది, ఎక్కడో ఒక రెండు దగ్గర వాళ్ళు నేను ఒక విషయం చెప్తాను. తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ 10 ఏళ్ల పాలన చేసి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముఖ్యమంత్రి అయిందా? మొదటిసారి ముఖ్యమంత్రి అయింది. మొదటిసారి ఇది కూడా 10 జిల్లాల తెలంగాణ. ఆయన కంప్యూటర్ యుగంలో వచ్చిన ఈ తెలంగాణ ప్రత్యేకమైన తెలంగాణ దాన్ని ఎంతో అభివృద్ధి చేసే విధానం ఉండదు. ఎక్కడ చేసిందంటే రింగు రోడ్లు మేమేసి, మీ ఫ్లైఓవర్ మధ్య ఎయిర్పోర్ట్లు మేమే కడితే అన్ని మేము చేసే తప్ప ఇంకా కొత్తది ఏమొచ్చింది? ఇలా కొత్తదనం అడపా ఏదో చిన్న చేస్తే అది గొప్పతనం. ఒక రెవల్యూషనరీ ప్రజలకు ఇది ఉపయోగపడాలి అనే దాని మీద ఎక్కడున్నది వాళ్ళకు? నేను అనేది ఏం సార్ అంటే ఇప్పుడు వాళ్ళు పథకం పెట్టిండ్రు, ఏది పెట్టిండ్రు, మేము ఆరోగ్యశ్రీ పెట్టినాం, దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉండే కదా. ఫీజు రియంబర్స్మెంట్ పెడితే ఆ రోజు చూడాలి అసలు ఒక అరటి పళ్ళు అమ్ముకునే ఒక చిన్న బీదవాడు కూడా పిల్లలు మంచిగా చదివించి ఇంజనీరింగ్ చేసే ఘనత ఆ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అదే అటువంటి విధానాలు ఎక్కడ జరిగింది? 10 ఏళ్ల కాలంలో తెచ్చుకున్న తెలంగాణకు న్యాయం ఏడే జరిగింది? తెచ్చుకున్న తెలంగాణకు ప్రజలకు అభివృద్ధి ఏమే జరిగింది? మధ్యతరగతిడే గరీబోడుగా ఉన్నాడు, ఉన్నవాడు పెరుగుతా పోయాడు ఆయన హయాం లోపల. ఈరోజు సమతుల్యంగా ప్రజలను తీసుకెళ్లి వృద్ధి రేటు పెంచి మనం ఆర్థికంగా ఇప్పుడు ఉన్న పరిస్థితులు చాలా మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలు కూడా చేయలేకపోతున్నాయండి. ఓకే రమేష్ గారు, అటువంటి పరిస్థితుల్లో మనం కాపాడుకోవాలి బాధ్యత ప్రభుత్వాలది. మీరు ప్రభుత్వం అంటే నా సొంత ఇల్లు, నా జాగిదాదు మక్తాల్లాగా పనిచేయద్దు. ఎవరైనా మంచిది అదే పార్టీ. ఓకే రమేష్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. మిగిలిన పార్టీల అభిప్రాయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సతీష్ గారు.